శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈరోజు మనకు వచ్చే కళల గురించి అయితే తెలుసుకుందాం. దాంట్లో కోతి వస్తే ఎలా ఉంటుందనేది అయితే తెలుసుకుందాం. కళలో కోతి ఇలా కనిపిస్తే జాగ్రత్త సుమ, కష్టాలు మీరు స్వాగతం చెప్పడానికి రెడీగా ఉన్నాయని అర్థం. నిద్రపోతున్న సమయంలో ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఇవి సర్వసాధారణం. అయితే కలలో జంతువులు, పక్షులు, దేవుళ్ళు, సంఘటనలు, మన పూర్వీకులు వంటి అనేక రకాల విషయాలు కనిపిస్తాయి. అవును, కలలో ఆవులు, కోతులు, గుర్రాలు, బంగారం, వెండి లేదా అనేక ఇతర వస్తువులను కలలో చూస్తాము. ఇలాంటి కళల వెనుక లోతైన అర్థం దాగి ఉందని స్వప్నశాస్త్రం పేర్కొంది. ఈరోజు వానరం కలలో కనిపిస్తే ఆ కళకు స్వప్నశాస్త్ర ప్రకారం అర్థం ఏమిటో తెలుసుకుందాం. అందరూ నిద్రపోతున్నప్పుడు కలలు కంటారు. కలలో మనం వేరే ప్రపంచాన్ని చూస్తాము. కొంతమంది నిద్ర లేవగానే ఆ కళలను మర్చిపోతారు. అయితే కొన్ని కళలను మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేరు. స్వప్నశాస్త్రం ప్రకారం కళలో కనిపించే ప్రతిదానికి కొంత అర్థం ఉంటుంది. కొన్ని కళలు మన భవిష్యత్తును సూచిస్తాయి. కనుక ఆ కళల వెనుక ఉన్న అర్థాన్ని చేసుకోవడం ద్వారా మన భవిష్యత్తును గురించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, కలలో ధాన్యపు కుప్ప మీద నిలబడటం అంటే మీరు త్వరలో సంపదకు యజమాని అవుతారని అర్థం. పిల్లి, కుక్క, ఆవు వంటి జంతువులు కలలో కనిపిస్తే ఎటువంటి అర్థం దాగి ఉందో, ఎవరైనా కలలో కోతిని చూసినా కూడా దాని వెనుక చాలా అర్థం దాగి ఉంటుంది. కలలో ఏ కోతి రూపం శుభప్రదమైనది, అది అశుభకరమైనదిగా పరిగణించబడుతుందో తెలుసుకుందాం. నవ్వుతున్న కోతి కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం కలలో కోతి నవ్వుతూ కనిపిస్తే మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని అర్థం. ఈ కళ చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే రాబోయే కాలంలో సమాజంలో మీ గౌరవం పెరగవచ్చు. ఎవరితోనైనా పాత శత్రుత్వం కూడా అంతం కావచ్చు. అలాగే ఆహారం తింటున్న కోతి కలలో కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం ఎవరి కలలోనైనా కోతి ఏదైనా తింటూ కనిపిస్తే అది చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది. ఈ కళ మీరు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది. ఎందుకంటే మీరు మీ కుటుంబం భవిష్యత్తులో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే కలలో కోపంగా ఉన్న కోతిని చూసినట్లయితే మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకోబోతున్నారని లేదా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం. ఇలాంటి కళ చెడ్డ శకునం అని స్వప్నశాస్త్రం పేర్కొంది. భార్యాభర్తల మధ్య గొడవకు దారి తీయవచ్చు. దీనితో పాటు సమాజంలో కీర్తిని కూడా కోల్పోవచ్చు. కలలో కోతుల గుంపును చూడటం మంచి కళ అని, ఇది శుభ సంకేతం అని, సమీప భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా డబ్బు వస్తుందని స్వప్నశాస్త్రం వివరిస్తుంది. ఇటువంటి కళ మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.